డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం జరిగిన ఈ 3 రోజుల్లో కార్యక్రమం ఏర్పాటు చేయమంటం జరిగింది. అది రాష్ట్రంలోనూ కూడా, జిల్లాల్లోని, మండలాల్లోని అన్నింటిలోనూ కూడా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు మండపేట పట్టణంలోని మన ప్రభుత్వ పాఠశాల నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించి ఈ 65 సంవత్సరాల్లోని కూడా ఈ రాజ్యాంగాన్ని ఆయన ఇచ్చిన రీతిలో ఉపయోగించిన పార్టీ ఏదైనా పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని, అలాగే రాజ్యాంగాన్ని ధనికుడి దగ్గర నుంచి పేదవారికి కూడా ఏమైతే ఫలాలు అందాలో అన్నీ కూడా అందించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని, దీనికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పి ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నాం. అలాగే విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విద్యార్థులకు, అలాగే మహిళలకు 33% రిజర్వేషను మరియు భారత ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి చేరుకోవడాన్ని ఇవన్నీ కూడా విద్యార్థులకు ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఈ రాజ్యాంగం ఇంత పటిష్టంగా ఉండడం వల్లే ఇన్ని కార్యక్రమాలు బీజేపీ ప్రభుత్వం చేయగలుగుతుందని మేము ఈ విధంగా తెలియపరుస్తున్నాం. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ, ఇంతకు ముందున్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ రాజ్యాంగాన్ని అనేక సార్లు దుర్వినియోగం చేసిందని మనకి ప్రత్యక్ష రుజువులు కూడా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఏ పార్టీ విమర్శించే స్థాయిలో లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని తోసా చెప్పకుండా పాటిస్తుందని చెప్పి ఈ పత్రికా పూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను.